మ్యూచువల్ ఫండ్స్లో ఈ ట్రిక్ కనుక ఫాలో అయితే మీ రిస్క్ని 2 to 4% తగ్గించవచ్చు. బస్ మనందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది. ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడ రిస్క్ ఉంటుంది. ఓకే, సో ఈ రిస్క్ని మేనేజ్ చేసుకోవడమే ఇన్వెస్ట్మెంట్. సో ఎగ్జాంపుల్కి నాకు ఒక క్లయింట్ ఉన్నాడు. సో తను ఒక 5 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చే ముందు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాడు. పలానా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నాడు మనీ మంత్ర ఆర్కే గారు అని, నేను ఒకసారి పోర్ట్ఫోలియో ప్లాన్ చేసుకుంటానని చెప్తే, ఎందుకు డబ్బులు దండగా మనందరికీ తెలిసిందే, నేనే చెప్తా నేనే ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తను చేసుకున్నాడు. ఓకే, ఇతను మాత్రం నా సజెషన్ తీసుకొని పోర్ట్ఫోలియో మెయింటైన్ చేశాడు. సో దాదాపుగా 10 lakhs వచ్చింది రిటర్న్స్. ఇద్దరికి కూడా మంచిగానే వచ్చాయి. బట్ ఇతను ఏంటంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు నేను చేసిన బ్యాలెన్స్ వల్ల ఇతని ఫ్రెండ్కి 10% పడిపోయింది. 10 lakhsలో 10% అంటే యావరేజ్గా ఒక 1 lakh లాస్ అయిపోయింది, మైనస్లో ఉంది. ఓకే, మళ్ళీ రికవరీ అవుద్ది. బట్ నా పోర్ట్ఫోలియోలో ఉన్న పర్సన్కి 5% పడింది మార్కెట్. అంటే 10 lakhsలో 50,000 అంటే 50,000 సేవ్ చేయగలిగినట్టే కదా. సో ఇలాంటి ఒక 4 ట్రిక్స్ చెప్తా. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ 4 ట్రిక్స్ని కనుక ఫాలో అయితే మినిమం మీ లాస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో ఎక్కడెక్కడ డబ్బులు పోతాయో అక్కడ మనం సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మరి అవేంటో చూద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మ్యూచువల్ ఫండ్లో రిస్క్ తగ్గించడం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డైరెక్ట్ ప్లాన్సే ఎంచుకోండి. మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ ప్లాన్స్, డైరెక్ట్ ప్లాన్స్. డైరెక్ట్ ప్లాన్స్లో మీడియేటర్స్ ఎవరు ఉండరు, ఎక్స్ట్రా కమిషన్ ఏం కట్ కాదు, ఎక్స్పెన్స్ రేషియో తప్ప. రెగ్యులర్ ప్లాన్స్ ఆల్రెడీ ఎక్స్పెన్స్ రేషియో కట్ అవుతుంది, రెండింటికి సేమే. బట్ 1% నుంచి 1.5% దాకా మీకు ఎక్స్ట్రా కట్ చేస్తారు రెగ్యులర్ ప్లాన్లో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఒక 10,000 చేశారు 20 years. ఒక 20 years తర్వాత ట్యాక్స్ పోను ఒక 1 year మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్ చేసే వాళ్ళకి ఏమైందంటే దీంట్లో నుంచి ఈ 1 yearలో నుంచి ఒక 1% అంటే 10 లక్షలు కమిషన్ తీసేసుకుంటారు. అందుకనే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ రెగ్యులర్ ప్లాన్నే సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు ఒక 1% కమిషన్ వస్తుంది కాబట్టి. మీరు రెగ్యులర్ ప్లాన్లో అయితే 12% వచ్చిన కాడ 1% కమిషన్ వాళ్ళకే వెళ్ళిపోద్ది. అదే డైరెక్ట్ ప్లాన్లో అయితే 12% రిటర్న్స్ మీకే ఉంటుంది. ఇది సింపుల్ ఆప్షన్. పాయింట్ నెంబర్ 2, స్మార్ట్ అసెట్ అలొకేషన్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పోర్ట్ఫోలియోలో అసెట్ అలొకేషన్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి. నా క్లయింట్ ఫ్రెండ్ ఏం చేశాడంటే కరోనా తర్వాత మార్కెట్ బాగా డల్ ఉంది కదా అని చెప్పేసి మనీ అంతా స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎందుకు అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని బాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఈ మధ్యలో ఈ 2006 ఇప్పుడు ఇరాన్ యుద్ధంకి వచ్చే వరకు మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది, రిస్క్ బాగా వచ్చేసింది స్మాల్ క్యాప్ ఫండ్లో. సో నా క్లయింట్కి నేను ఎలా గైడ్ చేశానంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ సజెస్ట్ చేశాను, పోర్ట్ఫోలియోలో సమ్ పర్సంటేజ్, ఇంకొద్దిగా మిడ్ క్యాప్లో, ఇంకొద్ది స్మాల్ క్యాప్లో, ఇంకొద్ది ఫ్లెక్సీ క్యాప్లో, ఇంకొంచెం హైబ్రిడ్ ఫండ్స్లో, ఇంకొద్దిగా వచ్చేసి తనకి ఇష్టమైన ఫండ్స్ లేదా గోల్డ్ ఆర్ సిల్వర్ చెప్పారు. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మార్కెట్ చాలా పడ్డా ఇతని రిస్క్ యావరేజ్గా 2 to 5% మధ్యలో స్ట్రక్ అయిపోయింది. అంటే ప్రాబ్లం ఏదైతే మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఉన్నాయి కదా, ఈ మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాయి హైబ్రిడ్ ఫండ్స్తో సహా. సో వాళ్ళ ఫ్రెండ్తో పోల్చుకుంటే తన రిస్క్ చాలా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. అందుకనే అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియోలో చాలా ఇంపార్టెంట్ అసెట్ అలొకేషన్ చూసుకోవడం. థర్డ్ పాయింట్, మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎస్టీపీఏ ముద్దు. మార్కెట్ చాలా బాగుంది, చాలా పీక్ రేంజ్లో ఉంది, నువ్వు ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. మార్కెట్ బాగున్నప్పుడు చాలామందికి ఊపి వచ్చేస్తుంది, అబ్బా డబ్బులను తీసుకొచ్చి పెట్టేయాలి దీంట్లో రిటర్న్స్ వస్తున్నాయి అంటారు. మార్కెట్ బాగున్నప్పుడు నీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎస్టీపీనే ముద్దు. ఓకేనా? సో మార్కెట్ చాలా బాగున్నప్పుడు నువ్వు తీసుకొచ్చి డబ్బులు మొత్తం ఒకే దాంట్లో పెట్టావు, సడన్గా ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఏదో యుద్ధం వచ్చింది, మార్కెట్ అంతా పడిపోయింది, నీ డబ్బులు సగానికి సగం కోసేస్తుంది. ఓకే, నువ్వు రాంగ్ రన్లో మళ్ళీ అది పికప్ అవ్వడానికి 5 years, 7 years, 10 years పడుతుంది. బట్ అప్పటిదాకా నువ్వు చాలా రిస్క్ చూడాల్సి వస్తుంది. దానికన్నా ముందు డబ్బుల్ని
ఒక డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకో, దాని నుంచి ఎస్టీపీ చేయి. మార్కెట్ బాగా పడిపోయిందా, సూపర్, లంసమ్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్. మొత్తం నేను చెప్పినట్లు పోర్ట్ఫోలియోలో నీకు వచ్చిన లంసమ్ని అన్ని పోర్ట్ఫోలియో పెట్టు. మార్క్ హయ్యెస్ట్ 4 years బ్యాక్ రిటర్న్కి పడిపోయింది, 4 సంవత్సరాల లాస్ చూసింది, 5 సంవత్సరాల వెనక ఉన్న లాస్ చూసిందా, సూపర్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం పర్ఫెక్ట్ ఆప్షన్. బట్ అన్నీ ఒక దాంట్లో పెట్టకు, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయి. సో మార్కెట్ బాగున్నప్పుడు లంసమ్ వద్దు, ఎస్ఐపినే బెటరు. సో మొత్తం డెప్ట్ ఫండ్లో పెట్టి దాన్ని నెమ్మదిగా ఎస్ఐపి కన్వర్ట్ చేయి. లేదా మార్కెట్ బాగా డల్ ఉందా, అప్పుడు పోర్ట్ఫోలియోలో లంసమ్ పెట్టు. అప్పుడు రిస్క్ తగ్గడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. 4th పాయింట్, ఓవర్ డైవర్సిఫికేషన్ చేయకండి. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ కొనేసిన తర్వాత నాకు పోర్ట్ఫోలియో పెడుతున్నారు బాస్. ఒక అతనికి 16 ఫండ్స్ ఉన్నాయి, ఒక అతనికి 17 ఫండ్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి అయితే 24 ఫండ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఫండ్స్ అన్నీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని మెయింటైన్ చేయడం కష్టం. ఓకే, రెండో ప్రాబ్లం ఏముందంటే అన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి. హెచ్డిఎఫ్సిలో మిడ్ క్యాప్ తీసుకున్నాడు, యాక్సిస్లో మిడ్ క్యాప్ తీసుకున్నాడు, ఇంకో దాంట్లో లార్జ్ క్యాప్, ఇంకో దాంట్లో లార్జ్ క్యాప్, ఇంకో దాంట్లో లార్జ్ అండ్ మిడ్, ఇంకో దాంట్లో ఓన్లీ స్మాల్ అండ్ మిడ్, ఇలా పెట్టాడు. ఇవన్నీ చూస్తే అన్ని ఫండ్స్లో కూడా కామన్గా కొన్ని కంపెనీలకు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అంటే పోర్ట్ఫోలియోలో 50-60% కూడా ఓవర్లాప్ అయిపోతుంది. ఇక అలాంటప్పుడు మీరు ఎన్ని ఫండ్స్ పెడితే ఏం ఉపయోగం, మళ్ళీ తీసుకెళ్ళి అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా మీ ఫండ్ మేనేజరు. ఈ రిస్క్ తగ్గించుకోవాలంటే మీ పోర్ట్ఫోలియోలో 10-20% మించి ఓవర్లాప్ అవ్వకూడదు. మీరు గూగుల్లో ఎత్తుకండి నా మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ ఎంత ఉందని, ఫండ్ పేరు 2 ఇస్తే కంపేర్ చేసి ఎంత మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ అవుతుందో చూడండి. ఓవరాల్గా మీరు పెట్టిన ఫండ్లలో ఎన్ని ఓవర్లాప్ అయినా చూడండి. మొత్తం ఓవర్లాప్ 10-20% కనుక రీచ్ అవ్వకపోతే మీ రిస్క్ తక్కువ. లేదంటే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పానుగా మా క్లయింట్ ఫ్రెండ్ది, సేమ్ అట్లానే అన్ని ఓవర్లాప్ ఎక్కువైపోయి అన్నీ ఒకే కంపెనీకి వెళ్ళి మార్కెట్ పెడితే మళ్ళీ రిస్క్ పెరుగుతుంది. ఓకేనా? సో ఇలా ఈ 4 రకాలుగా మీరు మ్యూచువల్ ఫండ్ని డైవర్సిఫై చేసుకొని పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తూ రిస్క్ తగ్గించుకొని ₹1 సంపాదించుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ మ్యారేజ్ కోసమో, మీ రిటైర్మెంట్ కోసమో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఆలోచన ఉందా? ఇంకా లేట్ ఎందుకు? మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, లాగిన్ అవ్వండి. ఈ పోర్ట్ఫోలియో గురించి 1-to-1 గైడ్ చేసుకుంటారా, నా ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్లో లాగిన్ అవుతారా, ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఈ వీడియోలో ఈ 4 పాయింట్స్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.